నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 21వ శ్లోకం. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. సో అర్జున, ముందు చెప్పినట్టు ఒకవేళ అందరు డిఫరెంట్ గా కనిపించే సమస్త భూతాలలో కూడా నీకు ఒకటే ఆత్మ ఉంది అనే జ్ఞానం ఉంటే గనక అది సాత్వికమైన జ్ఞానం. లేదు, డిఫరెంట్ బీయింగ్స్ లో డిఫరెంట్ ఆత్మలు ఉన్నాయి అని నీకు చూపించే జ్ఞానము లేకపోతే జ్ఞాన సాధనము ఏదో ఉంటుంది. సో అది అటువంటిది రాజస జ్ఞానం అని తెలుసుకో అని చెప్తున్నారు. అంటే డిఫరెంట్, ఫస్ట్ ఏమో నీకు యూనిటీ మొత్తం అన్నిట్లో ఒకటే ఆత్మ ఉంది అని తెలుసుకునే జ్ఞానం సాత్విక జ్ఞానం. డిఫరెంట్ బీయింగ్స్ లో డిఫరెంట్ ఆత్మలు ఉన్నాయి అని అనుకోవడము రాజసిక జ్ఞానం. ఆ విషయం అదే చెప్తున్నారు భగవానుడు. పృథక్త్వేన తు యజ్ఞానం జ్ఞానా భావాన్ పృథక్ విధాన్. పృథక్ అంటే డిఫరెంట్ గా కనిపించడం. సో డిఫరెంట్ థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ బీయింగ్స్ లో డిఫరెంట్ ఆత్మలు ఉన్నాయి అని అనుకోవడం. వేత్తి సర్వేషు భూతేషు అంటే సమస్త ఈ ప్రపంచంలో ఉన్న సమస్త భూతాలలో థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో డిఫరెంట్ ఆత్మలు డిఫరెంట్ గా ఉన్నాయి అని అనుకోవడము రాజసిక జ్ఞానము అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.